షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Topic for today is perseverance in faith. Perseverance in faith. The text is from letters to the Hebrews chapter 3 verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నేడు మీ నా శబ్దం వినేలా కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనక పాపమున కలుగు భ్రమ చేత మీరు ఎవడనూ కఠినపరచబడుకున్నట్లు నేడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలాగనగా మొదల నుండి మనకున్న దృఢమైన విశ్వాసం అంతమటు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారం ఎందుము. చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రిక రచయిత ఆనాడు విశ్వాసం ఉద్దేశించి చక్కటి విషయాలు ప్రస్తావిస్తున్నాడు. ద హీబ్రూ క్రిస్టియన్స్ దే ఆర్ సఫరింగ్. అలా సందర్భంలో వారు మానక సమాజంగా కూడుకోవడం మానివేశారు. కాబట్టి వారు హెచ్చరించాడు, ప్రోత్సహించాడు, బలపరిచాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన, మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసం అంతమటు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తు పాలువారమే ఉందము. It is exhortation to perseverance faith, to maintain initial commitment to Christ. ప్రభుతో మనం సరైన సత్సంబంధంగా జీవించాలి. ఆయనతో పాలువారమే ఉండాలంటే మనకున్న విశ్వాసాన్ని, దృఢమైన విశ్వాసాన్ని అంతవరకు కొనసాగించుకోవాలి. ఇఫ్ క్లాస్ రాయబడింది, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ వార్నింగ్ అగైన్స్ట్ ఫాలింగ్ అవే డ్యూ టు అన్బిలీఫ్. అవిశ్వాసం వలన మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఏ కంటిన్యూల్ ఫెయిత్ ఇస్ అ మార్క్ ఆఫ్ ట్రూ యూనియన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో నిరంతరమైన సాన్నిధ్యంగా జీవించాలి మనం. హోల్డ్ ఫాస్ట్. దిస్ ఇస్ నాట్ merely human effort, but being energized by the Holy Spirit to maintain trust and obedience. విధేయత విశ్వాసం కలిగి మన స్వశక్తిత కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో మనం ముందుకు సాగినప్పుడు చివరి వరకు మనకున్న విశ్వాసాన్ని చేపట్టినట్లయితేనే క్రీస్తులో పాలువారం ఉంటాం. చక్కగా ఉన్నది. మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసం అంతముడు చేపట్టిన ఎడలనే హోల్డ్ ఫాస్ట్ faith till the end of your life. నువ్వు జీవితాంతం ప్రభు రాకడ వరకు కూడా ఆ విశ్వాసం కాపాడుకున్నట్టయితే క్రీస్తులో మనం పాలువారం ఉంటాం. విల్ బికమ్ పార్టేకర్స్ ఆఫ్ క్రైస్ట్. వాస్ ఎ బ్లెస్డ్ థింగ్. ఎంతో అది ఆశ్చర్యకరమైనది. షేర్స్ ఇన్ క్రైస్ట్ లైఫ్ అండ్ బ్లెస్సింగ్ అండ్ ఫర్దర్ గ్లోరీ. నిజంగా ఆశీర్వాదం పొందుకుంటాం. మనం రాబోయే మహిమలో మనం పాల్గొంటాం. ఎంత గొప్ప ధన్యత. ఎప్పుడనగా మొదట నీకున్న విశ్వాసం, ప్రభువుపై విశ్వాసాన్ని చివరి వరకు నీవు గట్టిగా చేపట్టినట్లయితే అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. కాబట్టి దేవుని ఆత్మశక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన అంతవరకు కాపాడుకుందాం. ప్రభులో పాలువారమే ఉందాం. దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. విశ్వాసం నిలకడగా ఉండాలి. అంతవరకు చేపట్టినట్లయితేనే ప్రభు మీరు పాలువారమే ఉంటాం. కాబట్టి మా శక్తి చాలదు నాయన. అన్ని తాలుకొని ఓచుకొని ముందు సాగిపోవడానికి మీ పరిశుద్ధాత్మ శక్తి సంపూర్ణంగా అనుగ్రహించి మీరు పాలువారమే ఉంటుంది తండ్రి. మీ మహిమలో పాల్గొనే కృపను మాకు అందరికీ ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్ర చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అన్న దేవుని యొక్క ప్రేమయు
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.